యాక్చువల్గా ఈ కలకట్టాలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన పూర్వపరాలు ఏంటి, ఆ యొక్క సంజయ్ రాయ్ అనేవాడు అసలు ఎవరు, ఆ జూనియర్ డాక్టర్ ఆ టైంలో అక్కడ ఎందుకుంది, ఆ వివరాల గురించి తెలియజేయండి. కాలేజ్ అండ్ హాస్పిటల్ అయితే రాత్రిపూట ఎవరైనా ఎమర్జెన్సీ వాళ్ళు వస్తే ట్రైనీ డాక్టర్స్ని పెడతారు ఓపీలో. పెద్ద డాక్టర్లు అవసరమైతే వస్తారులే, సర్జన్లకు లేదు, వీళ్ళని అలా పెడతారు. ఎవడన్నా వస్తే నన్ను పిలవే లేపవే, నేను కనీసం ఇక్కడ పడుకుంటా అని చెప్పి ఫ్రెండ్స్కో ఎవరికో చెప్పుకుంటారు. ఆవిడ పేరు మనం రివీల్ చేయడానికి లేదు, ఎందుకంటే తన బాధిత మహిళ కాబట్టి. అండ్ నెక్స్ట్ తర్వాత ఈయన ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ 3 నుంచి 9 మధ్యలో జరిగిన ఘటన ఇది. అంటే పాపం ఆ టైం కొంచెం నిద్రలోనే ఉంటుంది. మహా అయితే 12:32 వరకు చేస్తారండి డ్యూటీ. 3 to 5 మధ్యలో పడుకుంటారు కదా తెల్లవారుజాములో, అప్పుడే పాపం పడుకోవడానికి వెళ్ళింది మంచి నిద్రలో. ఆ టైంలో ఆ కెమెరా నుంచి చూస్తే ఏంటంటే ఒక 5గురు ఎంటర్ అయినట్టయితే తెలిసింది. అందులో 4 ఇటువైపు వెళ్ళారు. ఎటువైపు బెడ్ల మీద పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళకి అక్కడ లోపల వాష్రూమ్ వాడడానికి లేదు. లోపల వాష్రూమ్లో పేషెంట్లే వాడాలి. పేషెంట్ కూడా నువ్వు తోడుగా నిద్రపోయే వాళ్ళు ఉంటే బయటికి వెళ్ళి అక్కడ వాష్రూమ్ యూజ్ చేసుకొని మళ్ళీ ఆ వెనక గేట్ నుంచి వచ్చి ఇక్కడ పడుకోవాలి. ఏ హాస్పిటల్ అయినా ఇలాగే ఉంటుంది, రెగ్యులర్ రూల్, అందరికీ తెలుసు. ఎవరైనా హాస్పిటల్లో పేషెంట్ కూడా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. పేషెంట్లు వాళ్ళు వాడనివ్వరు. సో వీళ్ళు అలా వెళ్ళి వచ్చిన వాళ్ళు 4 ఉన్నారు. సరే ఆ 4 ఒక్కొక్క టైంలో వచ్చాడు. 3 ప్రాంతంలో వీడు ఎంటర్ అయ్యాడు. వీడు ఇటు వెళ్ళాడు, సెమినార్ హాల్ వైపు వెళ్ళాడు. అదొకటి రికార్డ్ అయింది అంతే. అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. తెల్లారి లేసి చూస్తే అమ్మాయి శవమై ఉంది. పోలీసులు వచ్చి చూస్తే వీడు అని తెలుసుకున్నారు. సంజయ్ రాయ్ ఎవడు అనుకుంటే అక్కడే అవుట్ పోస్ట్లో పనిచేసే పోలీసే, తననే తెలుసుకున్న, తనే మొహం తెలిసిపోయింది కదా. ఎలా నీకు తెలిసే, నాకేం తెలియదండి. ఇది వీడు రాగానే ఫోన్కి అక్కడ రాత్రి వీడి బ్లూటూత్ ఒకటి అక్కడే పడిపోయి ఉంది, అది కనెక్ట్ అయింది. వీడిని తీసుకెళ్ళి తన్నగా నేనే అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఎందుకురా ఎలా చేసావు అని అడిగితే తను ఫోన్ తీసుకుంటే క్రూరమైన పోన్ వీడియోలు చూసేవాడు. రాత్రి ఆ టైంలో 12 ఆ టైంలో వీడు ఏం చేశాడు, మందు తాగేయడానికి అక్కడ అవుట్ పోస్ట్లో ఇక్కడ తాగడానికి లేదు, చూస్తే ఎవడన్నా ఏమన్నా అనుకుంటారేమో, కొంచెం మర్యాదగా తిరిగిన వాళ్ళం, ఆ వెనకాల గోడ దగ్గర కూర్చొని మందు తాగాడు. తాగుతా వీడుకున్న వికృత చేస్తే ఏంటంటే ఆ పోన్ చూడడం, భయంకరమైన పోన్, రక్కుతా గీకుతా. ఇప్పుడు గంగుబాయి కత్తేవాడి సినిమా చూస్తే ఒక రౌడీ వచ్చి క్రూరంగా అమ్మాయిని మీద హింసాత్మకంగా చేస్తాడు రేపు, అట్లాంటి క్రూరమైన వీడియోలు చూసేవాడు వీడు. ఈయనకి ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లోనే చేస్తున్నాడులే ఇప్పుడు అక్కడ, అంటే అవుట్ పోస్ట్లో వీడు అవుట్ సోర్సింగే, రెగ్యులర్ పోలీస్ అయితే కాదు. ఇంత ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో అక్కడ ఇక్కడ పనిచేశాడు, కానీ పోలీసులానే చలామణి అవుతా తిరుగుతూ ఉండేవాడు. 4 పెళ్ళిళ్ళు అయ్యాయి, 3 భార్యలేమో వీడు వేగలేం వీడితో అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే క్రూరంగా సెక్స్ చేసేవాడు వాళ్ళతో, వాళ్ళు భరించలేక విడాకులు ఇచ్చి వెళ్ళిపోయారు. 4వ ఆవిడ ఎందుకో క్యాన్సర్ వచ్చి చనిపోయింది. అలా వీడి హిస్టరీ. అక్కడ వీడు ఇంత క్రూరమైన వాడని ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. వాళ్ళకి అంటే మామూలుగానే తిరిగేవాడు మంచిగానే. ఇప్పుడు వీడు ఏం చేశాడంటే నేను చంపానండి, కావాలంటే నన్ను ఉరి తీసుకోండి అంటున్నాడు. ఎలా చంపావు, ఏం చేసావంటే వాడు చెప్పట్లా. అటాప్సీ రిపోర్ట్ వచ్చింది, దాంట్లో ఉన్న నిజాలు మామూలుగా లేవు. అసలు అది వింటుంటే ఒక్కొక్కడికి రగిలిపోయింది. పడుకున్న పిల్ల దగ్గర వెనక నుంచి వచ్చేసి ఫస్ట్ గొంతు జుట్టు గట్టిగా పట్టుకున్నాడు, తీసి అలాగే తల తీసి ఆ కుర్చీలకి దీనికి ఫస్ట్ కుర్చీలో పడుకున్న కుర్చీకి కొట్టాడు. అక్కడ నుంచి అలాగే చున్ని గట్టిగా బిగించేసి, అరవలేదు కదా, నోరు మూసి అట్లా వెనక్కి తీసుకొచ్చి కింద ఒకసారి వేసి తొక్కాడు. తర్వాత గోడకేసి కొట్టాడు, కండ్లల్లో వేలు పెట్టి ఇలా పైకి అన్నాడు. అది చెప్పడానికి ఎంత దరిద్రంగా ఉంది చూడు, మరీ దారుణంగా. అండ్ మళ్ళీ అక్కడ ఎటు పడితే అటు కొట్టి 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 గొంతు నులిమి ఆ పిల్లని చంపేశాడు. చనిపోయిన పిల్ల పైన క్రూరంగా వీడు చూసే వీడియోలు ఎలాగైతే ఉంటాయో అలా రేప్ చేశాడు. ప్రైవేట్ బాత్రూమ్స్ అన్నిటినీ రక్కేశాడు, వాటిని కూడా తొక్కి కాలు పెట్టి చేతులు పెట్టి ఏవేవో చేసేసాడు. ఆ పిల్ల చనిపోయిన తర్వాతనే క్రూరంగా హింసకు గురైంది, అత్యాచారానికి గురైంది. పొద్దున ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి హాయిగా పడుకొని నిద్ర లేచాడు. రాత్రిపూట షెట్టు అవన్నీ నానబెట్టాడు, రక్తం షెట్లన్నీ. పొద్దున్న లేచి ఉతుక్కుందాంలే అని. ఇక వీడు ఉతుక్కుందాం అనుకునే టైంకే పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు జరిగిన విషయం అంతా ఉంది. వీళ్ళలో ఏమాత్రం కూడా గిల్ట్ లేదు. ఊరేసుకుంటావు, ఊరేసుకోపో అంతే. చేయలేదని చెప్పట్లే కదా, ఒప్పుకుంటున్నా కదా, అయితే ఊరేసుకో. నిన్ను కొట్టడానికి కూడా లేదు కదా, అంటే నువ్వు ఏదో నిజంగా ఎక్కడానికి కొట్టాలి. ఎందుకు చేసావని అడడానికి కొట్టాలి, ఎందుకు చేసావని అడడానికి కూడా లేదు. నేను
వాడి మానసిక స్థితి అలా ఉంది, ఫోన్ వీడియోలు అలా చూసేవాడు. అంటే ఒక సైకో. నువ్వు కొడుతున్న కొద్దీ వాడి సైకిక్ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. నువ్వు ఏం చేయాలి, వీడిని సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేసేయాలి. అసలు సమాజంలో ప్రమాదమే కదా వీళ్ళంతా కూడా. మరి ఇప్పుడు పోలీసులు తీసుకున్న నిర్ణయం ఏంటో చూడాలి. వీడైతే నన్ను ఉరేసుకోండి అని చాలా యథేచ్ఛగా చెప్పేస్తున్నాడు. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు. ట్రైనీ డాక్టర్కి న్యాయం జరగాలని చెప్పి ఆ విద్యార్థులందరూ కూడా బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ కూర్చున్నారు. మమతా బెనర్జీ అందరూ స్పందించారు, మోడీ గారు ఆల్మోస్ట్ అందరూ స్పందించారు. నన్ను అడిగితే దిశ ఘటన తర్వాత మరీ దారుణమైన ఘటన ఒకటి జరిగింది దేశవ్యాప్తంగా అంటే ఇదేనేమో. ఇట్లా ఉంది పరిస్థితి. ఢిల్లీలో జరిగింది కదా అదే, రన్నింగ్ బస్లో జరిగింది. సో ఇప్పుడు మన హైదరాబాద్ దిశ ఒకటి, ఇట్లా కొన్ని రేర్ దాంట్లో ఇదొకటి చేసుకోవచ్చు. బట్ చాలా దారుణంగా, ఢిల్లీది నిర్భయ, ఇది చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అంటే హింసించి ఒక సైకో చేతిలో అత్యాచారానికి గురై చనిపోయింది. చనిపోయి అత్యాచారానికి గురైంది. ఇది ఇంకొక వెరైటీ. ఫస్ట్ దాన్ని చంపేశాడు అరవకుండా, ఇష్టం ఉన్నట్టు కొట్టి. ఆ సెమినార్ హాల్ ఏం పాపం చేసిందో, ఈమెను ఆ రోజు పిలుచుకుంది, ఆవిడ వెళ్ళి పడుకుంది. అదే రోజు నైట్ డ్యూటీ ఎందుకు వేయించుకుందో, అక్కడికే వెళ్ళి పడుకోవాలి. ఎందుకంటే ఒక్క పేషెంట్ వచ్చినా సరే ఈ పిల్ల బతికేది కదా. అంటే అట్లా కోరుకోవద్దు, పేషెంట్ రావాలంటే ఎవడికో ఏదో అవ్వాలి మళ్ళీ. అంటే నిజం, ఆ టైంలో నిజంగా ఏ పేషెంటో ఎవరన్నా దేనికైనా వచ్చుంటే ఈ పిల్ల బతికేది సీరియస్లీ. అంటే ఆమెకు నిద్ర వచ్చేది కదా, పేషెంట్ని ఏదో చూసుకుంటూ ఇంకేదో కాలక్షేపం చేస్తుండేది, వీడి కంటపడేది కాదు. వీడైనా సరే ఫోన్ వీడియోలు చూసి మందు తాగి అటెందుకు వెళ్ళాలనిపించిందో, లేదా వీడా సెమినార్ హాల్లో పడుకుందామని వెళ్తే ఆ పిల్ల కనబడిందో. మంచి పడుకోవచ్చు కదా ఇక్కడ. ఇప్పుడు అవుట్ పోస్ట్లో నుంచి వచ్చాడు, అర్ధరాత్రి తాగాడు, మళ్ళీ వెళ్తే గేట్లు వేసుకున్నారు, పిలవలేడు, వాళ్ళ నిద్ర డిస్టర్బ్ చేయాలి, అలా అరుస్తారు. ఎందుకంటే వీడు రెగ్యులర్ పోలీస్ కాదు, అక్కడ సీనియర్ పోలీసులు ఉంటారు. అమ్మో ఎందుకు వచ్చినా కూడా ఏ మూలకో పడుకుందామని, వాడికి సెమినార్ హాలే తెలుసు, మేబీ అలా వచ్చి ఉండొచ్చు. అక్కడ ఈ పిల్ల కనబడింది, క్రూరంగా చంపేశాడు. ఇది ఓవరాల్గా జరిగింది. వాడు రియలైజ్ అయితే అవ్వట్ల. ఇది అండి కలకత్తా జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అఘాయిత్యం ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్. ఇలాంటి విషయాలు చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఒక వార్తని చేరవేసేటువంటి ప్రయత్నం మాత్రమే. చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. Please like, share and subscribe Sneha TV.